నన్ను ప్రశ్నలు అడగకండి, నన్ను ప్రశ్నించద్దండి, జస్ట్ ఓన్లీ ఫాలో కండి అంతే. ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోండి. ఎవరైనా ఆ పార్టీ లైన్లో ఉండాలి, లేదంటే ఆ లైన్ దాటి బయటికి వెళ్ళిపోవాలి. ఇవి జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ మాత్రం ప్రశ్నలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అది కూడా సొంత పార్టీ నేతలు కేడర్ నుంచే ఎవరైనా సరే ప్రశ్నించినా అడిగినా గెట్అవుట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది కరెక్టేనా? పైగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు తనను తప్ప ఎవరినైనా ప్రశ్నించండి అన్నట్లు ఉంది పరిస్థితి. నా మాటే శాసనం, పార్టీలో అంతా నా ఇష్టం అన్నట్లు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. నా మాటలకి ఎవరైనా సరే ఎదురుగా మాట్లాడితే మాత్రం గెట్అవుట్ అంతే, ఇక లాస్ట్ ఫైనల్ అదే. కాకపోతే ఎవరు ఈ విషయాన్ని ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ గారు లాగా ఇలా చెబితే అది ఆ రాజకీయ పార్టీకి నష్టం కూడా జరుగుతుంది. ఏమాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా కేవలం తాను చెప్పింది వినండి, లేదు అంటే బయటికి పోండి అనేసి బహిరంగంగా ఒక పార్టీ అధినేత చెప్పడం అంటే పార్టీ మీద పవన్ కళ్యాణ్కి కంట్రోల్లో లేకుండా పోతుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడు అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకు? గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన చూసి కోపమా, లేకపోతే పక్క రాష్ట్రంలో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యాడనే అసూయ, ఈర్ష్య, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చడం లేదా, నారా లోకేష్ గారి పెత్తనం ఎక్కువైందనేసే బాధ అర్థం కావడం లేదు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పార్టీలో ఉంటూనే సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా విమర్శిస్తూ ఉంటారు నాయకులు. బీజేపీలో కూడా అలాంటి ఛాయలు ఎక్కడా కానీ కనపడవు. అయినా సరే అంతా అక్కడ చాలా కామ్గా సాగిపోతూ ఉంటుంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా అసమ్మతి స్వరాలు బీభత్సంగా ఉంటాయి. నాయకుల మధ్య విభేదాలు కూడా ఎన్నో. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా లైన్లోకి రాని నేతలు కొంతమంది ఉంటారు. అలాంటి నేతలకు ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వకుండా షాక్లు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. మ్యాక్సిమం జరిగేది అంతే. పార్టీ అధినేత ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా సరే, ఎంత గ్లామర్ ఉన్నా కూడా అది ఓట్ బ్యాంక్గా మారాలి అంటే స్థానిక నాయకత్వంతో పాటు కేడర్ను కూడా అంతే బలంగా నిలుపుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఎవరినైనా సరే తన మాట వినాలి, నేను చెప్పిందే శాసనం, లేదు అంటే బయటికి వెళ్ళిపోవాలి అంటే ఇప్పటికైతే అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉండాలి కాబట్టి పార్టీ నాయకులు కూడా బాగానే ఉంటుంది. కేడర్కి కనెక్షన్ కట్ అయితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఎన్నికల సమయంలోనే బయటపడతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎన్నికల సమయంలో కార్యకర్తలే తమకు దైవ సమానులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా విస్మరించి వ్యవహరించే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసార్లు రాజకీయంగా దారుణ ఫలితాలను కూడా చవిచూసింది. ఎందుకో పోయిన ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు కదా. నాయకులందరూ కూడా పక్కన పడేశారు, వాలంటీర్లు నమ్ముకున్నారు, సచివాలయ వ్యవస్థ ఎంప్లాయీని నమ్ముకున్నారు. మేము చేసిన మంచి జనాల్లో ఉంది కాబట్టి మేము గెలిచిపోతామని చెప్పేసి ఎవరిని కూడా పట్టించుకోవడం మానేశారు. దెబ్బ ఎలా తగిలిందో చూశారు కదా. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే కాలంలో జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో జనసేన పార్టీ నుంచి చాలామంది నాయకులు ఎగ్జిట్ అయిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు, కొంతమంది వేరే పార్టీలో చేరారు. వాళ్ళంతా కూడా జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే. సో ముందు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమంది అయితే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, అనుభవిద్దాం, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి చాలామంది సైలెంట్గా ఉంటున్నారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరు కూడా చూస్తారు.